ఇండియన్ క్రికెట్లో సంచలన క్రికెటర్ అనే చెప్పుకోవాలి. ఇండియా వన్ జట్టు కెప్టెన్సీ వదులుకున్నాడు ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్. ఆస్ట్రేలియాతో మ్యాచ్కి ముందు జట్టు నుంచి బయటకు వచ్చేశాడు శ్రేయస్. ఆసీస్తో సెకండ్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్కు శ్రేయస్ దూరం అయ్యాడు. జట్టు నుంచి తప్పుకోవడంపై ఎటువంటి ప్రకటన చేయలేదు శ్రేయస్. అయితే వ్యక్తిగత కారణాలతోనే వెళ్లిపోయాడంటోంది బీసీసీఐ. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు వెళ్ళిపోయాడు అనే అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే ఆ మ్యాచ్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇటు సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 19 వరకు జరిగిన ఆస్ట్రేలియా ఏ ఇండియా ఏ ఫస్ట్ అనఫిషియల్ టెస్ట్, దీనికి మ్యాచ్ డ్రా అయినప్పటికీ ఒకసారి ఆ డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే మాత్రం అప్పుడు శ్రేయస్ అయ్యర్ స్క్వాడ్లో ఉండడమే కాదు, ఏకంగా ఇండియా 531 రన్స్ని స్కోర్ చేస్తుంది. ఏకంగా ఇండియా 531 రన్స్ని స్కోర్ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. సో అక్కడ కూడా శ్రేయస్ అయ్యర్ తన క్యాప్టెన్సీ మార్క్ని చూపించాడంటూ కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. ఇండియా బ్యాటింగ్కి వచ్చినప్పుడు శ్రేయస్ అయ్యర్ కోర్స్ తను ఎల్బీడబ్ల్యూకి అవుట్ అయిపోయాడు, అంటే 8 రన్లు కొట్టి అవుట్ అయిపోయాడు. అయినప్పటికీ తన టీంని ముందు నడిపించడంలో కీలకమైన పాత్ర పోషించాడు. ఎందుకంటే అభిమన్యు, ఈశ్వరన్ కావచ్చు 44 చేశాడు. ఆ తర్వాత జగదీశన్ 64, సాయి సుదర్శన్ 73, దేవదత్ పడిక్కల్ 150, శ్రేయస్ అయ్యర్ ఒక్కడే 8 రన్లు కొట్టినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ 140 కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన తనుష్ కుటియాన్ 16 కొట్టాడు. అలా మొత్తం అందరూ కలిపి మొత్తం 531 పరుగులు చేశారు. 531 పరుగులు చేసిన సందర్భం. అదే ఆస్ట్రేలియాకి సంబంధించి మాట్లాడుకుంటే వాళ్ళు 532 చేశారు. 532కి చేసిన తర్వాత అక్కడ కూడా వాళ్ళని కట్టడి చేయడానికి తీవ్రంగానే ప్రయత్నం చేశారని చెప్పుకోవాలి. ప్రసిద్ధ కృష్ణకి వికెట్లు తీయకపోయినప్పటికీ ఖలీల్ అహ్మద్ 1 వికెట్ తీశాడు, గుర్నూర్ బ్రార్ 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత హర్ష్ దూబే 3 వికెట్లు తీసి ఆసీస్కి సంబంధించి. అయితే అదే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఎందుకు ఈ మ్యాచ్లో లేడు, నెక్స్ట్ మ్యాచ్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఎందుకు లేడు అనేది ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారుతోంది. ఆ తర్వాత ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకున్న క్రమంలో కూడా దాదాపుగా 56 రన్లకే వాళ్ళని అక్కడ, అంటే ఆ మ్యాచ్ డ్రా కాబట్టి అది పరిస్థితి. బట్ ఇప్పుడు ఇదే స్క్వాడ్ గురించి మాట్లాడుకునే క్రమంలో, అంటే సెకండ్ అన్అఫిషియల్ టెస్ట్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఇక్కడ స్క్వాడ్లోనే ఎక్కడ కనిపించట్లేదే, శ్రేయస్ అయ్యర్ ఎక్కడ స్క్వాడ్లో కూడా కనిపించట్లేదు. ఐపీఎల్ లాంటి దిగ్గజ మ్యాచ్లకి వరుస పెట్టి విజయాలు సాధించి పెట్టిన దిగ్గజ క్రికెటర్ అటువంటి ఫస్ట్ క్లాస్ సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ప్లేయింగ్ 11లో కూడా లేడు. ఎస్, ఒకసారి నేను ఆ స్క్వాడ్ చెప్తున్నాను చూడండి. జగదీశ్వర్ ఉన్నాడు, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ఉన్నాడు, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ధ్రువ్ జురెల్ ఉన్నాడు, అలాగే ఆయుష్ బదోని, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుథూర్ వీళ్ళందరూ ఉన్నారు. బెంచ్లో వచ్చేసిన సందర్భంలో అభిమన్యు ఈశ్వరన్ ఉన్నాడు, తనుష్ కుటియాన్, ఏది ఫస్ట్ మ్యాచ్ ఆడిన వీళ్ళు హర్ష్ దుబే, ఖలీల్ అహ్మద్, యష్ ఠాకూర్ వీళ్ళందరూ కూడా ఉన్న సందర్భం. సో ఇటువంటి క్రమంలో ఎక్కడ స్క్వాడ్లో కూడా శ్రేయస్ అయ్యర్ లేడు. ఎందుకు కెప్టెన్సీకి దూరం అయ్యాడు, అయితే నా వ్యక్తిగత కారణాలతోనే దూరం అయ్యాడు అంటూ కూడా చెబుతున్న సందర్భం. సో ఈ క్రమంలోనే, అంటే వ్యక్తిగత కారణాలతో దూరం అయ్యాడని చెప్తున్నప్పటికీ కూడా, సో ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తున్నారు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే, ఇటు ఫస్ట్ మ్యాచ్కి సంబంధించి మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు ఈ మ్యాచ్కి సంబంధించి మాట్లాడుకుంటే ధ్రువ్ జురెల్ ఇటు వికెట్ కీపర్ కమ్ క్యాప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించడం జరుగుతోంది. శ్రేయస్ ఏమైనా అసహనంలో ఉన్నాడా, ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు రైజ్ అవుతూ ఉంటాయి. సో శ్రేయస్ అయ్యర్ నిర్ణయం కరెక్టేనా, ఎస్ ఆర్ నో ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్లాస్ క్రికెట్కి సంబంధించి టెస్ట్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పుకోవాలి. అది ఏ ఫార్మెట్ అయినా, ఎప్పుడైనా, ఎక్కడైనా. సో అటువంటి శ్రేయస్ అయ్యర్ ఎందుకు ఇటు క్యాప్టెన్సీకి దూరంగా వెళ్ళిపోయాడనే అంశానికి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇటు క్యాప్టెన్సీ నుంచి పూర్తి స్థాయిలో తప్పుకొని పూర్తిగా తన బ్యాటింగ్ మీద దృష్టి సారించాలా. ఎందుకంటే రిమెంబర్, ఇటు ఐపీఎల్లో ఎటువంటి పర్ఫార్మర్ కప్పులు కొట్టించి, అంటే కప్పులను సాధించి పెట్టిన క్యాప్టెన్గా తనకు పేరుందని చెప్పుకోవాలి. అండ్ టీంని ముందుకు నడిపించడంలో తన సత్తా ఏంటో చూపించిన వ్యక్తి. ఇక తన క్యాలిక్యులేషన్స్ గురించి మాట్లాడుకుంటే అంటే తన ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే అదొక ఇన్క్రెడిబుల్ ప్రొఫైల్ అనేది చెప్పుకోవాలి. ఆఫ్కోర్స్ మొన్న మ్యాచ్లో 8 రన్లతో అవుట్ అయి ఉండిపోవచ్చు కానీ టెస్ట్ క్రికెట్లో చూసుకున్నప్పుడు 14 మ్యాచ్లు ఆడాడు. ఏది బ్యాటింగ్ కెరీర్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో
వన్డేస్లో 70 మ్యాచ్లు ఆడాడు, T20స్లో 51 మ్యాచ్లు ఆడాడు, ఐపీఎల్లో 132 మ్యాచ్లు ఆడాడు. ఏకంగా 132 ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే టెస్టులో 24 ఇన్నింగ్స్ ఆడాడు, ఓడిఐలో 65 ఇన్నింగ్స్లు ఆడాడు. రిమెంబర్, T20లో 51కి 47 ఇన్నింగ్స్ ఆడాడు ఏకంగా. ఇక ఐపీఎల్లో 132కి 132 ఇన్నింగ్స్ ఆడాడు. అంత స్ట్రాంగ్ ప్రొఫైల్. యావరేజ్ చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు 34 స్ట్రైక్ రేట్ ఐపీఎల్లో. కాస్త అఫ్కోర్స్ క్యాప్టెన్సీ గురించి మాట్లాడుకునే సందర్భం వస్తూ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇక్కడ లాస్ట్లో దిగే అవకాశం ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ T20కి వచ్చిన క్రమంలో T20లో ఏకంగా 30 స్ట్రైక్ రేట్ కనిపించింది కదా తంది. అండ్ ఓడిఐస్లో ఇంట్రెస్టింగ్గా ఓడిఐలో 48. ఇంకా ఇంట్రెస్టింగ్గా మాట్లాడంటే టెస్టులో 36 యావరేజ్ అనేది అదే మామూలు విషయం కాదు. అది ఒక వ్యక్తి 32 ఒక యావరేజ్ స్కోర్ను మెయింటైన్ చేయడం అంటే. అండ్ స్ట్రైక్ రేట్ టెస్టులో ఏకంగా 63 స్ట్రైక్ రేటు, ఓడిఐలో 100% స్ట్రైక్ రేట్, దాంతోపాటు T20లో 136 స్ట్రైక్ రేట్, ఐపీఎల్లో 133 స్ట్రైక్ రేట్. ఇలా ఉంది మనోడు స్కోరు. ఇక వన్డేస్లో ఇప్పటికే 5 సెంచరీస్ కొట్టిన ఘనత ఇటు శ్రేయస్ అయ్యర్ సొంతం. పోనీ బౌలింగ్లో ఏమైనా తక్కువ తిన్నాడా అంటే కోర్స్ బౌలింగ్లో కాస్త అంత ఇంపాక్ట్, తను బేసికల్గా బ్యాట్స్మెన్ ప్రెసెన్స్ ఉంటుంది. అలా అని చెప్పి వికెట్లు తీయకుండా ఏం లేదు అక్కడ కూడా. బట్ వికెట్లు తన ఫస్ట్ క్లాస్ గురించి మాట్లాడుకునే క్రమంలో తీసి ఉండొచ్చు కాక, బట్ మెయిన్గా వచ్చినప్పుడు బౌలింగ్లో వికెట్లు తీయకపోయినప్పటికీ ఎకానమీ మాత్రం మెయింటైన్ చేశాడని చెప్పుకోవాలి. ఏకంగా టెస్ట్లో 14 మ్యాచ్లు ఆడితే ఎకానమీ 2నే ఉంది. వన్డేస్లో 70 మ్యాచెస్లో 5 ఇన్నింగ్స్లకి 70 మ్యాచెస్లో 5 ఇన్నింగ్స్లు ఆడినప్పుడు కూడా స్ట్రైక్ రేట్ ఎంత, ఎకానమీ ఎంత, 6.32, నాట్ బ్యాడ్. ఇక T20స్లో అఫ్కోర్స్ T20s తను వేసిన చాలా తక్కువ. ఐపీఎల్లో కూడా మొత్తం 132 మ్యాచ్లు ఒకే ఇన్నింగ్స్ ఆడితే ఎకానమీ 7, నాట్ బ్యాడ్. ఎప్పుడో T20 2017లో డెబ్యూకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ 2025 రిమెంబర్ 8 ఇయర్స్ ఇండియన్ క్రికెట్ టీంలో ఇంతవరకు. ఎందుకంటే చాలా స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీస్ వస్తున్నాయి, చాలా స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ వస్తున్నారు. వాళ్ళందరూ ఇంత కాంపిటీషన్ ఇస్తున్న సందర్భంలో కూడా తనకి తను నిలదొక్కుని ఆడుతున్న ఆటగాడని చెప్పుకోవాలి. సో ఇటువంటి శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు కెప్టెన్సీకి దూరం అవుతున్నాడా, అయ్యాడా, వ్యక్తిగత కారణాలంటే ఏమై ఉంటాయి అనే అంశానికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమం. శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం కెప్టెన్సీ నుంచి దూరం అయ్యాడంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ ఇండియా ఏ జట్టు నుంచి ప్రస్తుతం వైదొలిగినట్టు తెలుస్తుంది. అంటే ప్రస్తుతం బయటకు వచ్చేశాడు. లాస్ట్ మ్యాచ్లో కెప్టెన్గా ఉన్నాడు. ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న 2 టెస్ట్కి అనూహ్యంగా అతడు ఇటు బయటకు వచ్చేశాడు. లక్నో నుంచి ఉన్న ఫలానా ముంబై వెళ్ళిపోయినట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే వ్యక్తిగత కారణాలతోని 2వ టెస్ట్కి దూరం అయ్యాడు. అన్అఫీషియల్ టెస్ట్ అంటూ ఉంటారు కదా, సారీ. సో ఆ టెస్ట్ నుంచి బయటకు వచ్చేశాడు అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. సో ఇటువంటి పరిస్థితుల్లో అతడు ఎప్పుడైతే కెప్టెన్సీ లేడో ధ్రువ్ జురేల్ ఆ కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీస్ని తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ఏతో జరిగిన ఫస్ట్ అన్అఫీషియల్ టెస్ట్ అది ఏ స్థాయిలో వెళ్ళిందో మనం చూసాం. ఏకంగా 8 పరుగులు మాత్రమే చేశాడు కోర్స్, బట్ దాన్ని తక్కువ తీసేయడానికి లేదు. కావాల్సినప్పుడు ఒక మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ని మర్చిపోవడానికి లేదు. ఎగ్జాంపుల్ ఐపీఎల్లో ఏ స్థాయిలో టీంని తీసుకెళ్లేవాడు. కాబట్టి ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కేవలం వ్యక్తిగత కారణాలతో కేవలం అంటే ఫస్ట్ క్లాస్ క్రికెటో లేకపోతే ఈ ప్రెజెంట్ జరుగుతున్న మ్యాచెస్కి సంబంధించి వీటిని నుంచి అంటే వీటికి వైదొలిగాడా లేకపోతే పూర్తిగా వైదొలిగే ప్రయత్నం చేస్తున్నాడా, అసలు ఏం జరుగుతుంది శ్రేయస్ అయ్యర్ విషయం అనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. మీరేమనుకుంటున్నారు? శ్రేయస్ అయ్యర్ నిర్ణయం కరెక్టేనా? శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం బహుశా అది ఎగ్జాక్ట్గా కారణం ఇంకా తెలియాల్సి ఉంది. శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కెప్టెన్సీ నుంచి బయటకు వచ్చేస్తుందేనా, లేకపోతే కెప్టెన్సీగా తను ప్రూవ్ చేసుకొని ఇటు రోహిత్ శర్మల ఇండియన్ క్రికెట్ టీంకు కూడా ఒక మంచి కెప్టెన్గా అఫ్కోర్స్ ఇప్పటికే గిల్లున్నాడు, దాంతోపాటు శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. సో ఇలా ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ కెప్టెన్సీస్ మనం చూస్తున్నాం. కాబట్టి శ్రేయస్ అయ్యర్ కూడా ఒక మంచి కెప్టెన్గా తనని నిలదొక్కుని
ఇటు తన ప్లేస్ని అఫ్ కోర్స్ ఇప్పటికీ ప్రూవ్ చేసుకున్నాడు. తను ప్రత్యేకంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ పర్ఫార్మెన్స్ చాలా తంది. మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుంది, క్యాప్టెన్సీ ఎట్లా ఉంటుందో చెప్పడానికి. సో చూద్దాం ఏం జరుగుతుంది. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం. గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్. Alacas.